నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు మళ్ళీ శోభిత గారిని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆవిడ ఏ పని చేసినా సరే ప్రతి దాంట్లో ఏదో ఒకటి వెతుక్కొని మరి ఆవిడని ట్రోల్ చేయడం, కంపేర్ టు సమంత అనడం, ఏదో ఒకటి ఆవిడ మీద దాడైతే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పండగ పూట ఆవిడ ఒక ఫోటో షేర్ చేసుకున్నారు, నాగ చైతన్యది, శోభితది. అందులో ఏదో మిస్టేక్ ఉందని చెప్పి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఆ ఫోటో? కాళ్ళకు మెట్టలు లేవంటమ్మా. ఓకే. ఇది వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి జెమినీ టీవీలో మధ్యాహ్నం 1:30 మెట్టల సవడి సీరియల్ చూసి అప్పటి నుంచి మెట్టలే ఉండాలి కాలికి, పెళ్ళైతే ఖచ్చితంగా మెట్టలు వాడాల్సిందే, అది లేకపోతే అసలు నువ్వు ఇల్లాలువే కాదు, అసలు ఆడదానివే కాదు, హౌ డేర్ యూ అన్నట్టుగా తయారైపోయింది సమాజం. అది వాళ్ళ కన్వీనియంట్ అమ్మా. ఆడవాళ్ళ కన్వీనియంట్కి వదిలేయాలి. సి బేసిక్ కొన్ని ఉంటాయి. కొంతమంది ఉంగరాలు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఎందుకు అంటే అక్కడ పడదు చాలామందికి. నువ్వు గోల్డ్ ఇచ్చినా డైమండ్ ఇచ్చినా వద్దమ్మా అని చెప్పి బీరువాలో పడేస్తారు. ఏమో నీకోసం ఇంత కష్టపడి తెచ్చినా అన్నా కూడా ఎందుకు? మన కన్వీనియంట్ అంతే. కొంతమందికి చైన్ పడదు, ఇక్కడంతా ర్యాషెస్ వస్తాయి, వాళ్ళు కూడా పక్కన పెట్టుకుంటారు. ఇన్ని డబ్బులు ఉండి నీకు బంగారు నగలు ఉండగా తాడు కట్టుకుంటావు ఏంటంటారు. నాకు అది కన్వీనియంట్, గోల్డ్ చైన్ పడట్లా. కొంతమందికి అలా ఉంటుంది. ఇంకొంతమందికి ఇప్పుడు కాళ్ళ మెట్టలు, నువ్వు షూ వేసుకున్నా, మగవాళ్ళ షూస్ అంటే ఇలా ఫ్లాట్గా ఉంటాయి, హిప్పోపోటమస్ మూతిలాగా. ఆడవాళ్ళ షూస్ ఏంటంటే ఇట్లా షార్ప్గా ఉంటాయి. అవునా? ఆ స్టైలే అంత కదమ్మా. ఇలా ఉంటాయి. కాళ్ళు ఇలా పెట్టుకొని వాళ్ళు ఇట్లా హై హీల్లో నడవాలి, ఇక్కడ గుచ్చుకుంటూ ఉంటుంది. షీఈ్ అ మోడల్. బాటా చెప్పులు వేసుకొని తిరగలేదు, ఫ్రీగా పారాగాన్ బాత్రూమ్ చెప్పులు వేసుకొని తిరగలేదు. షీఈ్ అ మోడల్. షీ నీడ్ సమ్ కంఫర్ట్. నెక్స్ట్ నాట్ ఓన్లీ హర్, చాలామందిని చెప్తున్నా, అక్కడ ఎక్కువ సాక్స్లు వేసుకొని షూలో ఉంటాం కాబట్టి చిన్న బ్యాక్టీరియా వల్ల అక్కడ వాళ్ళకి డిస్కంఫర్ట్గా ఉంటుంది, తీసుకుంటారు అంతే. కంఫర్ట్ కోసం తీస్తారే తప్పితే ఖచ్చితంగా అసలు ఇప్పుడు మన బాడీ మనకు ఉంది. ఎక్స్టర్నల్గా తగిలించుకునేవి ఏవైనా సరే, బొట్టైనా, చెవుదిద్దులైనా, ముక్కు పుడకైనా, ఆడవాళ్ళకి గాజులైనా, వాట్ ఎవర్, కన్వీనియంట్గా ఉంటేనే పెట్టుకుంటారు, లేదు అంటే అక్కర్లా. అది ఖచ్చితం అనేది ఏం లేదు. అది తీస్తే చచ్చిపోరు, కిడ్నీ తీస్తే చేస్తారు, అది మన బాడీతో వచ్చినవి. ముక్కు మూతి తీస్తే ఏదో అయ్యిద్ది, చెవులు తీస్తే ఏదో అవుతుంది, ఈ నగలు తీస్తే ఏమీ అవ్వదు. ఎవరి కన్వీనియంట్ వాళ్ళది. కరెక్టే. అంటే ఒకప్పుడు ఇట్లా పెళ్ళప్పుడు ఫోటోలో ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయారు మెట్టెలు పెడుతున్నప్పుడు. అంటే అంత ఎమోషనల్ అయ్యావు, అదంతా యాక్టింగా అని ఒక రకంగా అంటున్నారు. ఇంకొంతమంది ఇది సాంప్రదాయం కదా, పెళ్ళైన కొత్తలోనే నువ్వు ఎలా తీసేస్తావని కూడా కొంతమంది అంటున్నారు. కరెక్టేమా, వాళ్ళ ప్రొఫెషన్ అలాంటిది, ప్రతి ప్రొఫెషన్ని గౌరవించాలి అలా అని చెప్పేసి. ఇప్పుడు నార్త్లో ఆ సాంప్రదాయం లేదు. అలాంటి ఇక వాళ్ళందరూ వేస్టా? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ ఇల్లాళ్ళు కాదా? ఉంగరాలైనా సరే ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజెస్ రింగ్స్ సమ్ టైమ్ ఎప్పుడన్నా నువ్వు తీసేసావు అనుకో, దేనికంటే నీకు ఇంక ఏనట్టేనా? ఇంకొచ్చాడు, నువ్వు హీరోయిన్వి, మొన్నే నీకు పెళ్ళయింది, ఉంగరం తొడిగాడు, మెరుస్తుంది దగదగది. నెక్స్ట్ నీకు ఒక క్యారెక్టర్ వచ్చింది, తంగలాన్ సినిమా వచ్చింది, నువ్వు అందులో మెయిన్ క్యారెక్టర్, నువ్వు అది వేసుకొని వస్తా అంటే ఒప్పుకుంటారా? ఆ సినిమా షూటింగ్ తీయాలిగా. అట్లీస్ట్ ప్రొఫెషన్లో కొన్ని మనకు అడ్డొచ్చినప్పుడు తీసేస్తాం. నెక్స్ట్ ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలని ఉంటుంది. నీకు తెల్లారితే మిస్ యూనివర్స్ పోటీ ఉంది, నేను ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అక్కడ తిరుగుతానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? నీ ట్రైనర్ ఒప్పుకోడు, తీయమ్మ అదేంటో అంటారు. ఎవరి ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళ కన్వీనియంట్గా వాళ్ళు ఉంటారు. అట్లా కన్వీనియంట్కు చూసుకున్నంత మాత్రాన మొగుళ్ళ మీద ప్రేమలు ఉండక కాదు, సంసారం మీద విలువలు లేక కాదు, సంస్కృతి పట్ల వాల్యూ లేదని కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇంటి పట్టున ఉండేవాళ్ళు, చక్కగా కాలు నిండా పసుపు రాసుకొని ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఇంతింత లావు మెట్టలు కూడా ఉండేవి, ఇంతింత లావు. మరి ఎవరి కన్వీనియంట్ వాళ్ళది. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అది పెడితే నీకు ఏదో నరం ఒకరికి వచ్చి ఇంకేదో బాగుంటావు అని. ఆ వీడియోలు ఉంటాయి యూట్యూబ్లలో, చూడండి. కరెక్టే కాదన్నట్ల, వాళ్ళకి తెలుసు, గౌరవం ఉంటుంది సంప్రదాయాల పట్ల. వాళ్ళ కన్వీనియంట్కి ఎప్పుడన్నా తీశారు అంటే వాళ్ళని గౌరవించండి, అంతేగాని ఊరికే ప్రతిదానికి పోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడకి చెప్పడానికి వాళ్ళ ఆయన ఉన్నాడు, వాళ్ళ అత్తమామలు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళ కుటుంబం కూడా ఇంకా ఉంది. మీరందరూ ఎవరు ఉచిత సలహాలు ఇవ్వడానికి?
అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. అడ్వైజులు ఫ్రీగా ఇవ్వచ్చు. అదే కదా. రోజు మీరందరూ వెళ్ళి శోభితా తూలిపల్లి మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని సాకుతున్నారా? లేదే. మీకేంటి హక్కు ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ పైన? థ్యాంక్ యూ సార్.